కొన్నిసార్లు ఏమంటారంటే మీకు ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ఉన్నా కూడా అందులో హిందీ సబ్జెక్ట్ ఉండదు. మెయిన్గా హిందీ సబ్జెక్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. హిందీ సబ్జెక్ట్ అక్కడ చూపిస్తుంది కానీ మీకు ఇక్కడ పాఠ్యాంశాలు అనేటివి ఓపెన్ కావు. ఇక్కడ ఏ లెసన్ చూసినా కూడా ఇక్కడ కాంటెంట్ నో రిసోర్స్ మోడల్ లేదు అంటే మొత్తానికి హిందీ అనేది ఇక్కడ టాపిక్ కనిపించదు. అట్లాంటప్పుడు ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అయితే క్లోజ్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు మొబైల్ హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకోండి. మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వాట్సాప్ అకౌంట్ టైప్ చేయండి. ఇక్కడ మీరు వాట్సాప్ అకౌంట్ టైప్ చేసుకుంటే ఇక్కడ వాట్సాప్ వెబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటాం. మీ మొబైల్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసుకొని ఇది వచ్చిన క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మీకు నేను లింక్ పంపిస్తాను. లింక్ ద్వారానే మీరు ఈ మన కాంటెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఆ లింక్ అనేది గ్రూప్లో ఉంటుంది కాబట్టి మీ ఫోన్లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు స్కాన్ అయితే చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఇట్లా స్కాన్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు వాట్సాప్ అయితే స్కాన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. మీకు పంపించిన లింక్ అనేది మీ వాట్సాప్లో ఉంటుంది. అది మీరు ఇట్లా క్లిక్ చేసుకోవాలి. ఈ లింక్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇది మనం దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఈ దాంట్లో హిందీ సబ్జెక్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ మనం డౌన్లోడ్ బటన్ గా దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ దిస్ ఫైల్ అనగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు 5G డేటా వాడండి. ఒక 8 GB ఉంటుంది. ఒక రీఛార్జ్ చేసుకోండి. 1 డే అన్లిమిటెడ్ 59 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 8 GB డౌన్లోడ్ అయిపోతుంది. సో సూపర్ ఫాస్ట్గా ఈ డౌన్లోడ్ అనేది ఆల్రెడీ చేసినా కాబట్టి నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి. సో ఇది మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసుకోవాలి. సరేనా, మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోవాలి. ఫైల్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ డ్రైవ్ సి డ్రైవ్ ఓపెన్ చేసుకోవాలి. లోకల్ డిస్క్ సి ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యూజర్స్ అడ్మిన్ తర్వాత డౌన్లోడ్స్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ తర్వాత కాపీ చేసుకోవాలి. కాపీ తర్వాత న్యూ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మనకి టీఎస్ఐడి కంటెంట్ ఉంది కదా ఫోల్డర్, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు పైన స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, ఇక్కడ ఖాళీ చోట ఇక్కడ ఒక చోట పేస్ట్ అన్నది పేస్ట్ లాంగ్ ప్రెస్ తీసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇదంతా కూడా ఇట్లా పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫాస్ట్. సో వీడియో క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే OERS ఫైల్ అనేది కాపీ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. సి డ్రైవ్ నుంచి ఈ డ్రైవ్లో తీసుకొని వచ్చిన మన కాంటెంట్ లోపలికి. ఇది మన హిందీ సబ్జెక్ట్ సంబంధించిన ఫైల్ అందులో ఉంటుంది అన్నమాట. సో ఈ ఫైల్ని మనం లాంగ్ ప్రెస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ వీడియో క్లిక్ చేయండి. అయితే మనకి ఇప్పుడు ఎక్స్ట్రాక్టింగ్ అయ్యేటప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ హియర్ అన్నాం కదా, లాస్ట్లో S2 all అని టైప్ చేయాలి. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. S2 all ఇక్కడ ఉంది కదా, S2 all అని టైప్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే మనం ఇది అనేది క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మన అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మళ్ళీ స్కూల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే యూడైస్ కోడ్ ఎంటర్ చేసుకొని సింక్ చేసుకోవాలి.